అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలను నిరసిస్తూ సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. భారతీయుల శ్రమతో అమెరికా అభివృద్ధి చెందాక ఇప్పుడు వారిని తిప్పి పంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు సిపిఎం నేతలు. అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార దాడులను కూడా ఖండిస్తున్నారు. అమెరికాలో ఉన్న భారతీయులకు రక్షణ కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన కలిగించేటువంటి అంశం దూరదృష్టి మంత్రి చంద్రబాబు నాయుడు గాని లేదా ప్రపంచవ్యాప్తంగా తిరిగి ప్రపంచంలో మార్గాన్ని ఖండించేదాని కోసం ప్రజాభిప్రాయాన్ని సమీకరించేదాని ట్రంప్ వైఖరికి వ్యతిరేకంగా తిరుపతిలో కూడా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక నగరంలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికానే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా జాతీయ అహంకార దాడులను ఖండిస్తూ జాతీయ వివక్షకు పాల్పడుతున్నటువంటి అమెరికన్ పాలన పట్ల భారతదేశం అంతటా కూడా భారతీయులు భయాందోళనలో అమెరికాలో బతుకుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుపతి అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో సిపిఐ కార్యకర్తలు గాంధీ రోడ్లో పెద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా జాతీయ అహంకార దాడుల నుండి భారతీయులను కాపాడండి అంటూ అమెరికా దేశాధ్యక్షుడు మెంటల్ ట్రంప్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఒక ప్రధాన డిమాండ్తో సిపిఐ తిరుపతి నగర సమితి నిరసనకు దిగింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు మీడియాపై కూడా అమెరికాలో కొనసాగుతున్న ఆంక్షలను నిరసిస్తూ సిపిఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తిరుపతిలో సిపిఐ కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి, ఈరోజు అమెరికాలో జాతీయ అహంకార దాడుల్ని ఏ విధంగా ఖండిస్తారు? మీడియాపై కొనసాగుతున్నటువంటి ఆంక్షల్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇవాళ అమెరికాలో మీడియాపై పెట్టినటువంటి ఆంక్షల్ని తక్షణమే ఎత్తివేయాలా. ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య, ఆలోచన. ఇవాళ మీడియా ద్వారానే ట్రంప్ కూడా అధికారంలోకి వచ్చినాడన్న విషయాన్ని మర్చిపోతున్నాడు. మీడియా అనేది లేకపోతే అమెరికాలో ఇవాళ ట్రంప్ ఎక్కడో అట్టడుగున పడిపోయేటటువంటి వాడు. ఇవాళ జాతిని, కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టి ఇవాళ ఆ దేశస్తుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి రావడానికి కారణం మీడియా. అలాంటి మీడియా ఇవాళ భారతదేశం పట్ల జాతీయ అహంకారంతో మనుషుల్ని చంపుకుంటా పోతే ఆ యొక్క నిజాన్ని వెలుగులో తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి మీడియా పట్ల వివక్షపూరితంగా వ్యవహరించడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తాను. అమెరికాలో వెంటనే మీడియాపై పెట్టిన ఆంక్షల్ని పరిణామాలు ఎదుర్కొంటామని కూడా సిపిఐగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. జాతీయ అహంకార దాడులు కొనసాగుతున్నాయి. దాడికి సంబంధించి జాతీయ వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. అంటే దీన్ని భారతీయులు ఒక భయాందోళన మధ్య అమెరికాలో గడుపుతున్న పరిస్థితి. అయితే దీన్ని ఏ విధంగా సిపిఐ చూసుకుంటే జాతీయ స్థాయిలో సిపిఐ ఏ రకమైన ఉద్యమానికి సిద్ధమవుతుంది? మేము భారతదేశ ప్రజానికానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీ పైన, భారత ప్రభుత్వం పైన ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మొదటగా అమెరికాలో ట్రంప్ జాతిని రెచ్చగొట్టి విదేశీస్తులందరినీ కూడా తరిమేస్తా అని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి ఎన్నికల అధికారానికి వచ్చాడు. ఆ విధానాన్ని అవలంబించడానికి ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాని ఫస్ట్ నిర్ణయించాడు. అంటే ట్రంప్ విధానాలని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్న, ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా పైన ఆంక్షలు విధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. రెండో విధానం ఏంటంటే విదేశాల నుంచి ఆ భారతదేశంలో బానిసలాగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సంపమని చెప్పి జాతిని రెచ్చగొట్టి ఈరోజు చంపేస్తున్నారు. మూడో పాయింట్, భారతదేశం నుంచి ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బీటెక్, ఎంటెక్ చదువుకొని తన కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే 4 రూపాయలు సంపాదిస్తానని ఆశించి అమెరికాకు పంపిస్తే వాడు శవమై తిరిగి వస్తా ఉన్నాడు. కానీ ఈ భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఈరోజు అమెరికా ప్రభుత్వంతో మాట్లాడాలి. భారతీయులకు రక్షణ కల్పించమని చెప్పి నరేంద్ర మోడీ చొరవ తీసుకోవాలి. దీంతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా చొరవ తీసుకొని అమెరికా ట్రంప్ విధానాలపైన, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పైన విధించినటువంటి ఆంక్షల్ని తొలగించే పద్ధతిలో భారత ప్రజానికానికి, విదేశ ప్రజానికానికి కూడా రక్షణ కల్పించే పద్ధతిలో ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకొని చర్యలు తీసుకోని చెప్పి సిపిఐ పార్టీ తరఫున ఐక్యరాజ్య సమితికి డిమాండ్ చేస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ భారతీయులకు రక్షణ కల్పించలేకపోతే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి నువ్వు ఇంట్లో కూర్చోమని చెప్పి కూడా సిపిఐ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నా. అమెరికాలో ఉన్నటువంటి భారతీయులకు రక్షణ కల్పించే సత్తా కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే నరేంద్ర మోడీ బేసరితుగా తప్పుకోవాలి, ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొనసాగుతున్నటువంటి ఆందోళనలంతా కూడా
భారతీయులు పట్ల అమెరికాలో కొనసాగుతున్న దాడులు కానీ జాతి వివక్ష దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సిపిఐ ప్రధానంగా ఓ మెంటల్ ట్రంప్ విధానాలని ఎండగొడుతూనే నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా వామపక్ష పార్టీలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మెంటల్ ట్రంప్ విధానాలు మార్చుకోకపోతే దేశవ్యాప్త ఆందోళనే కాదు, ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం భారతీయులకు తగిన భద్రత అమెరికాలో ఉండేలా చూసాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంతో ఉంది. ఆ రకమైన ఒత్తిడి భవిష్యత్తులో తీసుకొస్తామని చెప్పి వామపక్ష పార్టీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. రాజు టీవీ. తిరుపతిలో ఆందోళనలు అలా ఉంటే అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులకు నిరసనగా కడపలో ఆర్ఎస్వైఎఫ్ విద్యార్థి సంఘం ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు విద్యార్థులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయులకు అమెరికాలో జీవించే హక్కు లేకుండా ట్రంప్ కాలరాస్తున్నాడని మండిపడ్డారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అమెరికాతో చర్చలు జరిపి భారతీయులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.